అది పులుల సమస్య అనేది ఈ పిచ్చి తొగ్గులకు లాగా కర్రలు ఇస్తాం అది ఇస్తాం అనేది అవన్నీ లేవు. ఆ సిస్టమ్ అంతా పోయింది. అర్థమైందా? గ్రూపులుగా పంపించడమే. ఆ పులుల్ని ఏం చేయాలి? ఫెన్షన్ వేద్దామంటే ఈ అటవీ శాఖ వాళ్ళు ఒప్పుకోరు. అయితే వన్యమృగాలు రాత్రిపూట ఫ్రీగా తిరగాలి, మీరు యూ కెనాట్. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయడ. లేకపోతే వైర్ ఫెన్షన్ వేసేస్తే బ్రహ్మాండంగా పోవచ్చు మనం. సో వాళ్ళు ఒప్పుకోరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కల్తీనే కేసు ఆల్రెడీ వచ్చింది రిపోర్టు. గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఒకటేంటండి ఫార్మసీ ఇస్ ఎ స్మాల్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, అక్కడ మొక్కుంటారు పిల్లలు పుడితే, నాకు కొడుకు పుడితే ఆయన వెయిట్ కాయిన్స్ వేస్తామని. అందులో కూడా 100-200 కోట్లు తినేశారు. ఇదే కరుణాకర్ రెడ్డి. లెక్క లేదు. పోరాడుతున్నాం, నోటీస్ ఇచ్చాం మననే. అట్లా నేను ఏదేంటంటే, ఈ కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, అది క్రిస్టియను, ఆయనకి భక్తి భయం కానీ భక్తి కానీ లేదు. ఆయనకి ఇష్టం. ఎట్లా మాట్లాడాడండి అప్పుడు? గతంలో పేపర్ కటింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ నల్లరాయి చెప్పులతో కొట్టండి, చెప్పులు దండ వేయండి. వెంకటేశ్వర స్వామిని మన దరిద్రం కాకపోతే వాడిని 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశారు. ఎట్లా ఉంటుంది? ఇంకా అప్పులు వేషం వేసుకున్నట్టు వేసుకొని బొట్టు పెట్టుకొని నీతి మాటలు మాట్లాడి చేసేదన్నీ దొంగ పనులే.